ఎస్ అంశం ఒకటి డిస్కషన్లో బయటకు వచ్చింది. అంటే మొదటి నుంచి ఈ అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఉంది, డ్రగ్స్కి అలవాటుగా ఉంది, చాలాసార్లు రాజస్థాన్ ముందే డ్రగ్స్ తీసుకుంది అనేది కొన్ని ఆరోపణలు. మళ్ళీ మీరు ఈ డిస్కషన్లో అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఫోటోలలో అతను ఒక డ్రగ్ పెడ్లర్ కూర్చున్నటువంటి వ్యక్తి ఫారెనర్ అని అంటున్నారు. మీరు కరెక్ట్గా గమనించండి, అయ్యుండొచ్చేమో. అయ్యా ఓకే రైట్ రైట్ అయ్యుండొచ్చేమో అంటున్నారు. చాలా సార్లు లావణ్యపై కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటుంది, అడిక్ట్ అయింది, డ్రగ్స్ మత్తులోనే అనేక మందికి ఫోన్ చేస్తుంది, నేపథ్యం ఉంది కాబట్టి ఈ ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక భారతీయుడిగా మీరు అమ్మాయి డ్రగ్స్ తీసుకురని ఒక అలిగేషన్ చేసి కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఏమీ లేదు బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. సార్ నేను ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అని అయ్యో పంపించాను, దాంట్లో డౌట్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఇగో వీడియోలు ఆడియోలు అని చెప్పి ఒక బాధ్యతగా మీరు ఇవ్వచ్చు కదా. కొత్త కంప్లైంట్ ఇచ్చాను సార్ మీకు ఆయన తీసుకొచ్చి సాక్ష్యం చూపించమంటారా? ఇచ్చాను, వాళ్ళు సబ్మిట్ చేసుకుంటున్నారు అంతే. ఎక్కడ ఇచ్చారు? నర్సింగే కొత్తగా మీ పేరు పైన? నా పేరు పైన కాదు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా, రాజస్థాన్ డిఫెన్స్ ఉంది కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అది గతంలో కేసు. అది ఏదైనా సార్ నాకు తెలిసినవన్నీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో నాకు గత 4 రోజులుగా జరిగిన సన్మానం, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మనిషిని మగదరిద్రుడిని ఎంత కుక్కలాగా ట్రీట్ చేస్తారని తెలిసిన తర్వాత నాకు నమ్మకం పోయింది. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఏంటి ఈ మీరు వెళ్ళారా ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి? ఎలా ఉంటుందో చూసారా? మీరే చెప్పండి. మన పనులన్నీ మానుకొని సరే సమాజాన్ని ఉద్ధరిద్దామని వెళ్ళినా కూడా వాళ్ళకి అవేం పట్టవు సార్. వాళ్ళే అక్కడ కూర్చో, వస్తాడు ఆయన వచ్చినప్పుడు చెప్పండి. వాళ్ళకి అవేం పని, వాళ్ళ సమాజం ఉద్ధరించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పనులన్నీ మానుకొని అక్కడ కూర్చుంటే జరిగేది ఏం. ఎందుకు పోలీసులు అంటే అంత కోపం మీకు? పంజగుట్ట పోలీసులు మీరు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామని ఏమైనా బెదిరించారా? కాదు ఇదిగో లేదు సార్, ఇవాళ నాకు అదే చెప్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ పెట్టిన సంగతి కూడా వాళ్ళు ఫోన్ చేయలేదు కనీసం. ఇప్పటి వరకు మీకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అర్థమైందా? సో ఎందుకంటే దాంట్లో ఏ రకమైన ఒక సాక్ష్యం లేదు, అమ్మాయి అడ్రస్ లేదు, ఆయన ఏమీ లేకుండా ఊరికి అలా నోటుకు వచ్చిన గాల్లో ఊహించిన స్టోరీ రాసి పెట్టేస్తే వాళ్ళు మాత్రం ఏం తీసుకుంటారు? అమ్మాయి కాబట్టి తీసుకుంటారు, తీసుకున్నంత మాత్రం వాళ్ళు ఏమి ఇది ఉండదు.